శివాయ. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని సాధక ప్రపంచం కోసం, సామాన్య జనాల కోసం పరంపర ప్రసాదిస్తుంది. దాని పేరు కాలభైరవ మంత్రోపశమనం. సాధకుడు చేతిలో సిద్ధించే రక్షణ విద్య. ఎవరికైనా అకస్మాత్తుగా ఒక భయంకరమైన మార్పు కనిపిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వ్యక్తి హఠాత్తుగా శూన్యంగా చూస్తాడు. రాత్రుల్లో నిద్రపోతూనే ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. ఎవరో పిలిచినట్టుగా, కనిపించని వారితో మాట్లాడినట్టుగా ప్రవర్తనలో అస్థిరత స్పష్టమవుతుంది. ఇంట్లో గాలిలోనే ఒక భారం వేలాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది భూత ప్రేత పిశాచ ప్రభావం. ఇది కేవలం కల్పన కాదు. తంత్రశాస్త్రం దీన్ని సూక్ష్మ స్థాయి యథార్థంగా గుర్తించి దానికి తగిన పరిష్కారాలను నిక్షిప్తం చేసి ఉంచిపెట్టింది. అటువంటి ప్రభావం ఎక్కడ ఉన్నా, ఎవరిపై ఉన్నా ఉందనిపించినా సాధారణ గృహస్థుడు కూడా చేయగలిగిన ఒక సరళమైన ఉపశమన మార్గం ఉంది. దాని పేరే కాలభైరవ మంత్రాభిమంత్రణ. ఇది ఒక మహాయజ్ఞం కాదు. ఇది సంక్లిష్టమైన రహస్య సాధన కాదు. ఇది తల్లి తన బిడ్డ నుదిటిని తాకి భయపడకు అన్నంత సహజమైన ఆర్తి యొక్క క్రియ. కాలభైరవ స్వామి ఇటువంటి ఆర్తికి స్పందించే దైవం. వారు భూత ప్రేత పిశాచాలకు అధిపతి. అందుకే వారిని ఆశ్రయిస్తే వారి శాసనానికి బద్ధులైన ఆ సూక్ష్మ శరీరాలు తమంత తామే శాంతిస్తాయి. ఈ సాధనలో 2 పద్ధతులు ఉన్నాయి. మొదటిది జలాభిమంత్రణం, రెండవది శిరస్పర్శనం. 2 ఒకే మంత్రంతో, ఒకే సంఖ్యతో జరుగుతాయనే విషయాన్ని గమనించండి సాధకులారా. ఇక్కడ మంత్రం చెబుతున్నాను, సావధానంగా వినండి. ఓం క్షౌం కాలభైరవాయ భూత ప్రేత పిశాచ విమోచనాయ సర్వదుష్ట స్పందన వినాశనాయ ఓం పట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. 11 అనే సంఖ్య యాదృచ్ఛికమైనది కాదు. ఏకాదశ రుద్రుల తత్వం సర్వ దిశల్లోని, సర్వకాలాల్లోని, సర్వస్థాయిల్లోని సంపూర్ణ నియంత్రాధికారిని సూచిస్తుంది. అందుకే ఈ సంఖ్యకు తాంత్రిక మార్గంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. కనుక అందరూ కూడా సావధానంగా విని చేసుకోండి. ఇది ఎలా చెయ్యాలనే విధానాన్ని చెప్తాను, సావధానంగా వినండి. మొదటి పద్ధతి జలాభిమంత్రణ. ఒక శుభ్రమైన పాత్రలో శుద్ధ జలాన్ని తీసుకోవాలి. ఆ పాత్రను ఎదురుగా ఉంచుకొని 2 చేతులను దానిపై ఉంచి చాచి ఉంచాలనే విషయాన్ని గమనించండి. ఆ పాత్రపై 2 చేతులు చాచి ఉంచాలి. కళ్ళు మూసుకొని మనసులో కాలభైరవ స్వామి తత్వాన్ని తలుచుకోవాలి. తర్వాత గంభీర స్వరంతో మంత్రాన్ని ప్రారంభించాలి. ప్రతి జపం పూర్తయిన వెంటనే శ్వాసను మెల్లగా జలంపై విడవాలి. ఆ శ్వాసతో పాటు మంత్రశక్తి జలంలోకి ప్రవేశిస్తుందనే భావన గుర్తుంచుకోండి. కరెక్ట్గా విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా. మీరెప్పుడైతే మీ శ్వాస ఒక్కసారి మంత్రం జపించిన తర్వాత ఆ శ్వాసని ఆ జలంపైకి వదిలినప్పుడు ఆ శ్వాసతోనే ఉన్నటువంటి మంత్రశక్తి ఆ జలంలోకి ఆపాదించబడుతుంది. ఇలా 11 సార్లు పూర్తయిన తర్వాత ఆ జలం అభిమంత్రిత జలంగా మారుతుంది. ఆ జలాన్ని అప్పుడు ఎలా ఉపయోగించాలో చెప్తాను, వినండి. ఎవరైనా సరే ఇటువంటి భూత ప్రేత పిశాచాలతో ప్రభావితుడైనటువంటి వ్యక్తి శిరస్సుపై 3 చుక్కలు చల్లాలి. ఆ వ్యక్తి కూర్చున్న ప్రదేశం చుట్టూ లేదా ఇల్లు అంతటా 4 మూలలో కొద్ది కొద్దిగా ఆ నీళ్ళని సంప్రోక్షణ చెయ్యాలి. మిగిలిన జలాన్ని ఆ వ్యక్తికి 3 గుక్కలుగా తాగించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన కొద్దిసేపటికే ఒక శాంతి, ఒక భారం తొలగిపోయిన అనుభూతి ఆ వ్యక్తిలో స్పష్టంగా కనిపిస్తుంది. గుర్తుంచుకోండి సాధకులారా. ఇక 2వ పద్ధతి శిరస్పర్శనం. కొన్ని సందర్భాల్లో జలం అందుబాటులో ఉండకపోవచ్చు, లేదా అత్యవసరంగా వెంటనే ఉపశమనం అవసరం కావచ్చు. అటువంటి సమయాల్లో ఈ 2వ పద్ధతిని అవలంబించండి. ఈ దుష్ట ప్రభావానికి లోనైన వ్యక్తిని ప్రశాంతంగా కూర్చోబెట్టాలి. సాధకుడు వారికి ఎదురుగా లేదా వెనక నిలబడాలి. కుడి చేతిని ఆ వ్యక్తి శిరస్సుపై మెల్లగా ఉంచాలి.
ఆ స్పర్శలో ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు, కేవలం స్పర్శ మాత్రమే ఉండాలనే విషయాన్ని గమనించండి. చేయి శిరస్సుపై ఉండగా మనసులో కాలభైరవ స్వామిని స్మరించుకుని మంత్రాన్ని 11 సార్లు జపించండి. ప్రతి జపం తర్వాత అరచేతిలోంచి కాలభైరవ తేజస్సు ఆ వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుందనే భావనతో సాధన కొనసాగించాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 11వ జపం పూర్తయిన తర్వాత చేతిని శిరస్సుపై మరో క్షణం ఉంచి నెమ్మదిగా తీసేయాలి. ఆ క్షణంలోనే ఆ వ్యక్తిలో మార్పు మొదలవుతుంది. శ్వాస సహజ స్థితిలోకి వస్తుంది. కళ్ళల్లోని అల్లకల్లోలం తగ్గుతుంది. శరీరంలో ఉద్వేగం సడలిపోతుంది. గుర్తుంచుకోండి సాధకులారా, 1కి 10 సార్లు వినండి. ఎవరైనా చేయాలనుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో తల్లి చేయొచ్చు, తండ్రి చేయొచ్చు, ఎవరైనా సరే చెయ్యవచ్చు. ఈ సాధన ఎందుకు పనిచేస్తుందంటే, తంత్ర దృష్టిలో భూత ప్రేత పిశాచాలు అనేవి కేవలం బాహ్య కల్పనలు కావు. అవి సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి చైతన్యం కలిగిన శరీరాలు. ప్రతి శరీరానికి ఒక నియంత్రణాధికారి ఉంటాడు. ఈ సూక్ష్మ శరీరాలకు అధిపతి కాలభైరవ స్వామి. రాజు ఆజ్ఞ ఇస్తే రాజ్యంలో భటులు తల వంచినట్టు కాలభైరవ మంత్రశక్తి ఆవాహించిన చోట ఆ సూక్ష్మ శరీరాలు తన ప్రభావాన్ని కొనసాగించలేవనే విషయాన్ని గమనించండి. అందుకే ఈ ఉపశమనం బలవంతంగా కాదు, ప్రశాంతంగా చెయ్యండి. ఇది అధికార క్రమం. ఇది తాంత్రిక న్యాయ వ్యవస్థ యొక్క సహజ పనితీరు అనే విషయాన్ని గమనించండి సాధకులరా. సాధకుడు గుర్తుంచుకోవాల్సిన సూత్రాలు: ఈ సాధన చేసేవారు ముందుగా తాము శుచిగా ఉండాలి. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మాంసాహారం, మద్యం వంటివి సాధనకు ముందు తర్వాత కొన్ని గంటల పాటు దూరంగా ఉంచుకోవాలి. ఎవరైనా ఈ చెయ్యాలనుకుంటే మద్యము, మాంసం తిని ఎమ్మడే చేయకూడదు. కొన్ని గంటలైనా ఆగి చెయ్యాలి. మనసులో ఎటువంటి అహంకారం ఉండకూడదు. ఇది ఎవరు చేసినా పర్వాలేదు, నేను చేస్తున్నాను అనే అనుకోకూడదు. కాలభైరవ స్వామి తన కృపతో ఈ ఉపశమనాన్ని ప్రసాదిస్తున్నారనే భావనతోనే చెయ్యాలి ఈ క్రియ అనే విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా సరే ప్రభావితులు, దుష్ట శక్తులు ప్రభావితం ఉన్న వ్యక్తులని ఈసడించుకోకూడదు. ప్రభావితుడిపై చేసే వ్యక్తి కరుణ అపారంగా ఉండాలి, భయం ఉండకూడదు. ఎందుకంటే భయం ఉన్న చోట మంత్రశక్తి సంపూర్ణంగా ప్రవహించదు. ఇకపోతే హద్దులు తెలుసుకోవడం చాలా ముఖ్యమనే విషయాన్ని గమనించండి సాధకులారా. ఈ సాధన ఉపశమనం ఇస్తుంది, తాత్కాలిక శాంతిని ప్రసాదిస్తుంది. దీర్ఘకాలిక ప్రభావాలున్న సందర్భాల్లో ఇది ప్రాథమిక శాంతి క్రియగా పనిచేస్తుంది, సంపూర్ణ పరిష్కారం కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అటువంటి సందర్భాల్లో అనుభవజ్ఞులైన గురువులు లేదా తాంత్రిక సాధకులను ఆశ్రయించడమే సరైన మార్గం. ఇది అప్పటికప్పుడు చిన్న చిన్న వాటి కోసం పనిచేసే విషయమేనే గ్రహించండి సాధకులారా. అలాగే వైద్య కారణాలతో వచ్చే మానసిక స్థితులను తాంత్రిక సమస్యగా పొరపాటు పడకూడదు. కొందరికి మానసిక అశాంతుల వల్ల వస్తుంటాయి, దానికి ఇది పనిచేయదు. నిజంగా అటువంటిది భూత ప్రేత పిశాచాల దృష్టి కావచ్చు, ఏదైనా సరే దుష్ట శక్తుల పనులు కావచ్చు, ప్రయోగ బాధలు కావచ్చు, తాత్కాలిక ఉపశమనాన్ని ఇది ఖచ్చితంగా ఇస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది ఎవరైతే చేస్తున్నారో ఇది మానసిక వ్యాధ లేకపోతే నిజంగా ఏదైనా దుష్టశక్తి ప్రభావం అని తెలుసుకొని చేయడమే వివేకం. ఈ మంత్రం ఎవరికైనా అందుబాటులో ఉంది. ఎక్కడైనా చేయొచ్చు, ఏ సమయంలోనైనా చేయొచ్చు, ఎవరిపైనైనా చేయొచ్చు. తండ్రి తన బిడ్డను రక్షించడానికి, తల్లి తన పిల్లలని శాంతింపడానికి, పక్కింటి వారికి సహాయం చేయడానికి ఎవరైనా దీన్ని ఉపయోగించవచ్చు. ఎందుకంటే తంత్రం అనేది రహస్యం కాదు, తంత్రం అనేది శరణు పొందిన వారికి కాపాడే విద్య. కాలభైరవ స్వామి అటువంటి శరణు ఇచ్చేవారు. ఈ మంత్రంలో ఈ లోకంలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందనే విషయాన్ని గమనించండి. ఎవరికో దీన్ని తీసుకెళ్లి డబ్బులు సంపాదించుకుందామనుకుంటే అది పనిచేయదు. గుర్తుంచుకోండి సదం. నీ మనసు ఎప్పుడైతే పరోపకార మిదం శరీరం అనే విధంగా నువ్వు ఉంటావో అప్పుడు మాత్రమే ఈ మంత్రం పనిచేస్తుంది. ఈ మంత్రం తీసుకెళ్ళి నేనే గురువుగా మారిపోయి అందరికీ చేస్తామనుకుంటే స్టార్టింగ్లో పనిచేస్తుంది, తర్వాత నేను ముంచేస్తుంది. ఎవరైనా అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా ముంచేస్తుంది ఇది. ఈ మంత్రాన్ని అధర్మం వైపు వాడుకోవాలనుకునే వాళ్ళని ముంచేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా. అదే కాలభైరవ తత్వం, అదే తాంత్రిక కరుణ. ఈ మంత్రం ఈ లోకంలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోండి. మళ్ళా ఒకసారి మంత్రాన్ని చెప్తాను, సావధానంగా వినండి. విని
మీ చుట్టుపక్కల ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఇటువంటి దాంతో బాధపడుతున్న వ్యక్తులకి మీరు సహాయంగా ఉండండి, సహాయం చేయండి. మానసిక వ్యాధులను ఇది నయం చేయలేదనే విషయాన్ని గుర్తుంచుకోండి. మంత్రం చెబుతున్నాను, వినండి. ఓం క్షౌం కాలభైరవాయ భూత ప్రేత పిచాచ విమోచనాయ సర్వ దుష్ట స్పందన వినాశనాయ హోం పట్ స్వాహ. ఓం క్షౌం కాలభైరవాయ భూత ప్రేత పిచాచ విమోచనాయ సర్వ దుష్ట స్పందన వినాశనాయ ఓం పట్ స్వాహ. ఈ మంత్రాన్ని మీరు జాగ్రత్తగా మీ చుట్టుపక్కల వాళ్ళ కోసం, పరోపకారం కోసం మాత్రమే వాడండి. ఎందుకంటే నేను ప్రపంచంలో పరోపకారం కోసం మాత్రమే ఈ మంత్రాన్ని ఇస్తున్నాను. దీన్ని తీసుకెళ్ళి మీరు వ్యాపారం చెయ్యవద్దు. ఒకవేళ మీరు వ్యాపారం చేసినా ఒక 4 సార్లు 5 సార్లు పనిచేస్తుంది. తర్వాత ఎవరైతే దీన్ని దుర్బుద్ధితో వాడుతున్నారో ఆ వ్యక్తి పతనానికి తనే దారి తెరుచుకుంటున్నాడనే విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా చేసుకోండి. ఇది వాళ్లే చెయ్యాలి, వీళ్ళే చేయాలని రూలు లేదు. చెప్పాను కదా, తండ్రి బిడ్డ కోసం చేయొచ్చు, బిడ్డ తండ్రి కోసం చేయొచ్చు, ఎవరి కోసమైనా చేయొచ్చు. దీన్ని పూర్తిగా సిద్ధి పొందాలి అనుకుంటే 41 రోజు కఠినమైన ఉపాస దీక్షలు ఉంటూ దీన్ని సాధన చేసి సిద్ధి పొందవచ్చు. 1,50,000 జపానికి ఇది సిద్ధి. ఇలా సిద్ధించుకున్న వ్యక్తి తన అవసరాల కోసం దీన్ని వాడుకోవచ్చు. లేదంటే ప్రపంచం కోసమే, పరోపకారం కోసం మాత్రమే వాడండి. గుర్తుపెట్టుకోండి సాధకులారా, మంత్రాన్ని 1కి 10 సార్లు వినండి. విధి విధానాన్ని 1కి 10 సార్లు వినండి. విన్నప్పుడు మాత్రమే మీకు జ్ఞానం వస్తుంది. స్కిప్ చేయడం వల్ల ఏమీ రాదు. కనుక ప్రశాంతంగా వినండి. ఇది పరోపకారం కోసం మాత్రమే తంత్రం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన కాలభైరవ మంత్రం. కనుక దీనితో పిచ్చ ఆటలు ఆడకండి. అందరికీ బాగుండాలి, అందరూ మేలు చేసుకోవాలి, ఎవరికి వాళ్లే చేసుకోవాలి, ఎవరికి వాళ్లే ఆనందంగా ఉండాలి, ప్రతి ఇల్లు సుఖ సౌఖ్యాలతో ఉండాలనే దాని గురించి మాత్రమే ఇటువంటి మంత్రాలు బహిర్గతం చేస్తూ ఉంటాం మేము. కనుక అందరూ చేసుకొని సాధించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.